నమస్తే. రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో హైడ్రా కూడా కొరడా జులిపిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు సమంజసంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మరి హైడ్రా తీసుకున్నటువంటి ఈ కఠినమైనటువంటి నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుండొచ్చు. కానీ గతంలో ఎవరైతే అధికారులు పర్మిషన్లు ఇచ్చారో వారికి మరి ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులపైన కూడా తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంతేకాకుండా ఈ హైడ్రా పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు కూడా ఉన్నాయి హైడ్రా పరిధిలో. మరి అలాంటి కొన్ని కళాశాలలలో ప్రత్యేకంగా ఇప్పటికీ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు హైడ్రా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సినటువంటి విషయం. కొన్ని కాలేజీలలో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలు మరి వాటిపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం హైడ్రాకు ఉంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా నిన్నటికి నిన్న చూస్తున్నాం మనం అనురాగ్ యూనివర్సిటీ, ఫార్మర్ సివిఎస్ఆర్ కాలేజ్ అది. అనురాగ్ యూనివర్సిటీ పైన చర్యలు ఏ విధంగా ఉన్నాయో మరి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా దుండిగల్లో ఉన్నటువంటి ఐఏఆర్ఈ కళాశాల, ఎంఎల్ఆర్ఐటి కళాశాల, అలాంటి కళాశాలపైన ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టు మనకు కథనాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ఈ పరిధిలో ఉన్నటువంటి కళాశాలల్లో ఒక్క కళాశాలకు కూడా హెచ్ఎండి అనుమతులు లేవు. హెచ్ఎండి అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి కళాశాలలు ఒకటి బాలాపూర్ మండలం పరిధిలో ఉన్నటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలకు ప్రత్యేకంగా హెచ్ఎండిఏ నోటీసులు జారీ చేస్తూ మీ బిల్డింగ్ పర్మిషన్స్ మేము ఇవ్వడం లేదు అని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మరి అలాంటి కళాశాలపైన కూడా కొరడా జులిపించాల్సినటువంటి అవసరం హైడ్రాకు ఉందని చెప్పేసి తెలియజేస్తూ, అదొక కళాశాలనే కాదు, చాలా కళాశాలలు అక్రమ కట్టడాలు ఎలాంటి అనుమతులు లేకుండా, ఎవరి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా 1, 2, 3, 4, 5 ఫ్లోర్ల వరకు కాలేజీలు కట్టినటువంటి కాలేజీలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా తగిన విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైడ్రా అధికారులకు మేము తెలియజేస్తున్నాం.